హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్. క్యాబ్ డ్రైవర్ సిరీస్లో డే 4 అండ్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి టోటల్ ఎర్నింగ్స్ కోసం. టైం ఎర్లీ మార్నింగ్ 6-5 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ 7 o'clock వరకు డ్రైవ్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయో చూద్దాం. ఈరోజు మార్నింగ్ 6 to ఈవినింగ్ 7 అంటే 13 hours. మధ్యలో సిఎన్జికి ఆల్మోస్ట్ ఫుడ్కి సిఎన్జికి 2 hours వేస్ట్ అవుతుంది. ఓకే, యావరేజ్ ఒక 10 hours ఎంత ఎర్న్ చేయొచ్చు యూబర్లో అనేది ఈరోజు చూద్దాం. ఈరోజు సాటర్డే కాబట్టి అంత ఎర్లీ మార్నింగ్ ఎవరు బయటికి వెళ్ళారు, తిరిగారు. ఆన్ చేసి ఆల్మోస్ట్ 15 minutes అవుతుంది. బుకింగ్ కూడా అసైన్ అవ్వలేదు. టువర్డ్స్ ఎల్బీ నగర్ వెళ్తున్నాను. అక్కడ నుంచి ఏమైనా దొరుకుతాయి అంటే మా ఇంటి నుంచి ఎల్బీ నగర్కి 3 to 4 kilometers ఉంటుంది. నేను యూబర్ ఆన్ చేసిన హాఫ్ అన్ అవర్కి ఫస్ట్ పికప్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళి సిఎన్జి ఫిల్ చేయించుకొని మళ్ళీ రైట్ సైడ్ స్టార్ట్ చేద్దాం. టైం వచ్చేసి 2 అవుతుంది. ఆఫ్టర్నూన్ 1 వరకు యూబర్ లో రైడ్లు కొట్టిన 1 తర్వాత ర్యాపిడో ఆన్ చేసిన. ఈవినింగ్ వరకు 2 యాప్ లో కంపారిటివ్లీ ఎంత వస్తుంది అమౌంట్ అని చెప్పేసి చూపిస్తా. వీకెండ్ కదా కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువనే ఉంది. ఈ రోజు మాక్సిమం ఆకలి అవ్వట్లేదు. మోస్ట్లీ లంచ్ బ్రేక్ ఏం తీసుకోను. ఆల్గరిథం చాలా టఫ్ అది యూట్యూబ్ది. ఇన్స్టాగ్రామ్కి రీచ్ వచ్చినంత యూట్యూబ్కి అంత ఈజీగా రీచ్ రాదనమాట. ఉంటుంది మేడం. ఇప్పుడే కాచిగూడ స్టేషన్ లో డ్రాప్ అయిపోయింది. అండ్ ఈ నుంచి ఇంటికి నేను ఎంటీ వెళ్ళిపోతున్నా. వేరే డ్రాప్ కోసం అంటే వేరే పికప్ కోసం వెయిట్ చేయట్లేను. ఎందుకంటే నేను డెస్టినేషన్ ఇంటికి పెట్టుకున్నా కానీ అటు సైడ్ ఏం బుకింగ్స్ రావట్లేదు. నాకు వేరే వర్క్ ఉంది, లేట్ అవుతుంది. ఆల్రెడీ 8-10 అవుతుంది టైం. నేను 2 యాప్లకి లాగౌట్ అయిపోయినా. అంటే ఏ బుకింగ్ తీసుకోకుండా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ నుంచి మా ఇంటికి 9 kilometers వస్తుంది. 8 to 9 kilometers వెళ్ళి నేను సిఎన్జి ఫిల్ చేయించుకొని ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసి పెడతాను. యూబర్లో 2613 అయినాయి అండ్ ర్యాపిడోలో 1942 రూపీస్ అయినాయి. అండ్ 2 వెళ్తే 4555 రూపీస్ ఈరోజు టోటల్ ఎర్నింగ్స్ 2 యాప్లకి కలిపి. వెహికల్ రెంట్, సిఎన్జి, ఫుడ్ తీసేసిన తర్వాత మనకు మిగిలిన అమౌంట్ 1935 రూపీస్. అండ్ ఎవ్రీడే ఇలానే బిజినెస్ అవుతుందని గ్యారంటీ ఇవ్వలేం. ఈరోజు వీకెండ్ ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి ఇంత అమౌంట్ అనేది జనరేట్ అయింది. నార్మల్ వీక్ డేస్లో ఇంత అవ్వకపోవచ్చు.